నేను 27/2/1992 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాఠశాలలో నేను మొట్టమొదటిగా ఎస్జీ అసిస్టెంట్గా నియమితుడైనాను. తిరిగి 2002లో అదే పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్గా తిరిగి ప్రమోషన్ పొందడం జరిగింది. తర్వాత 2017 వరకు అదే పాఠశాలలో పనిచేశాను. 2017లో తిరిగి సెయింట్ అంథోనీస్ ఎయిడెడ్ హై స్కూల్లో 4 సంవత్సరాలుగా అక్కడ పనిచేయడం జరిగింది. అక్కడ పనిచేయడం అనేటువంటిది నాకు ఒక గొప్ప అనుభూతి కలిగింది. కారణం ఏమిటంటే అది నేను చదివినటువంటి పాఠశాల, సెకండరీ ఎడ్యుకేషన్ అంతా నేను అక్కడ చదివినటువంటి పాఠశాల. తిరిగి 2022లో ప్రభుత్వ పాలసీలో భాగంగా ఎయిడెడ్ పాఠశాలలన్నీ ప్రభుత్వం వారు క్లోజ్ చేయడం వలన నేను ఈ మున్సిపల్ ఆదోళనలో ఉండే మున్సిపల్ హై స్కూల్కు నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్గా రావడం జరిగింది. నేను 31/5/2025న గత నెలలోనే నేను పదవి విరమణ చేసి ఉన్నాను. అదేవిధంగా ఈ నెలలో మా పాఠశాలలో పనిచేసేటటువంటి మిగిలిన 2 ఉపాధ్యాయులు కూడా పదవీ విరమణ చేయటం వలన పాఠశాల యొక్క సిబ్బంది ప్రధానోపాధ్యాయుల యొక్క ఆదేశం మేరకు 4గురికి ఒకటేసారి ఈ నెల జూన్లో మీకు అందరికీ సన్మానం చేస్తాం సార్ అంటే సరే అని ఆ విధంగా సన్మానం చేయడం జరిగింది. నాకు 2 కుమారులు, 2 కూడా పెద్ద అబ్బాయి బ్యాంకులో ఐడిబిఐ బ్యాంకులో మేనేజర్గా చేస్తూ ఉన్నారు. 2వ అబ్బాయి సాఫ్ట్వేర్గా చేస్తూ ఉన్నారు. 2 కూడా మ్యారేజ్ అయ్యింది. పెద్ద అబ్బాయికి ఒక కూతురు కూడా ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనటువంటి వృత్తి. మనం తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత మనకు తల్లిదండ్రులు జన్మనిస్తారేమో కానీ మన ప్రపంచ జ్ఞానము, మనకు కావలసినటువంటి తెలివితేటలు మరి ఇవన్నీ ఇచ్చేటటువంటిది ప్రధానంగా ఉపాధ్యాయుడే. మరి అటువంటి ఉపాధ్యాయునకు చాలా సంఘములో సమాజంలో గౌరవం అనేటువంటిది ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా పైకి రావాలంటే ముందుగా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కావాలి. తల్లిదండ్రుల తర్వాత సమాజంలో నీవు బాగా చదువుకో, నీవు మా కొద్ది పై ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక ఉపాధ్యాయుడు మాత్రమే చెప్పగలడని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన పూర్వం ఆ రాజుల చరిత్ర తీసుకుని మరి పురాణాలు తీసుకుంటే కూడా ఉపాధ్యాయ వృత్తికి అంటే గురువు యొక్క ఆ వృత్తి ఎలా ఉంటుందనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. మరి వెంకటేశ్వర స్వామి దగ్గర అన్నమయ్యాచార్యులు 32,000 సంకీర్తనలు రాస్తే ఆయన తోటి వాళ్ళు అప్పుడు ఒకటి అన్నారట, అయ్యా నీవు 32 సంకీర్తనలు రాసావే, నీవు గొప్పవాడా, వెంకటేశ్వర స్వామి రాయించుకున్నవాడు ఆయన గొప్పవాడా అంటే ఒకరోజు అన్నమయ్య గారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారట. వెళ్తే అక్కడ ఆయన చెప్పాడంట, అన్నమయ్య గారు మీరే గొప్పవాళ్ళు, మీరు 32,000 సంకీర్తనలు రాశారు కాబట్టి నాకు చాలా పేరు వచ్చిందయ్యా అంటే, లేదు గురువు గారు, మీరు మాకు గురువు, నీ యొక్క కృపా కటాక్షంతో నేను రాయడం జరిగింది కాబట్టి నేను మీకు ఈ విధమైనటువంటి సంకీర్తనలు అందించగలిగాను అంటే. కాబట్టి గురు శిష్యుల మధ్య అనేటువంటిది సంబంధం ఎలా ఉంటుందనేటువంటిది పురాణాల నుంచి మనకు చాలా అద్భుతంగా అనేటువంటి విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాము. అదేవిధంగా జనక మహారాజు తన కూతుర్ని సీతాదేవిని శ్రీరామచంద్రునికి ఇచ్చేటప్పుడు ఆయన సభాముఖంగా శివధనస్సు వెలిచిన తర్వాత ఒక మాట చెప్పాడంట, అయ్యా రామచంద్ర, నీకు నా కూతుర్ని శివధనస్సును వెలిచావనే ఇవ్వలేదు, కాకపోతే నువ్వు కోసల మహాదేశపురాజు దశరథ మహారాజు కొడుకువని నీకు అమ్మాయిని ఇవ్వలేదయ్యా, మీరు వశిష్ఠుడైన విశిష్ఠుని దగ్గర మంచి గురువు దగ్గర విద్య నేర్చుకున్నారనేటువంటి ఒక ఉద్దేశంపైనే నేను నీకు నా కూతుర్ని ఇచ్చాను అని చెప్పడితే ఆ యొక్క సభాముఖంగా కరతల ధ్వానాలతో తప్పట్లు మారుమోగాయంట. అంటే చూడండి, అంటే రాజుల దగ్గర నుంచి పురాణాల దగ్గర నుంచి గురువు యొక్క విశిష్ట స్థానం నేటి వరకు కూడా సమాజంలో చాలా గొప్పదని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క జనరేషన్ కూడా ఉపాధ్యాయుల యందు మంచి గౌరవ భావాలు ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క సమాజం, ముఖ్యంగా సమాజ నిర్మాతలు ఎవరబ్బా అంటే భావి భారత పౌరులను నిర్మించేటటువంటి వారే ఈ యొక్క ఉపాధ్యాయులు అనేటువంటి విషయం మరి ఒక్కసారి నేను చెప్తా ఉన్నాను. నాకు ఇంకొక జన్మ అంటూ ఉంటే ఖచ్చితంగా నేను ఉపాధ్యాయ వృత్తినే కోరుకుంటానని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సార్ మీ గుడ్ నేమ్ సార్? సార్ మీ గుడ్ నేమ్?
నా గుడ్ నేమ్ ఆర్వి రంగారెడ్డి, ఎంఏ బిఎడ్, సోషల్ స్టడీస్ ఇక్కడ. బంగారు రమేష్ గారు, అది చాలా సంతోషమైన విషయం. దాంట్లో పెట్టుకోండి సార్, జాగ్రత్త సార్ ఆ ఉంగరాలని. కొడుకు సార్ వాళ్ళ కూతురు కూడా బంగారు ఉంగరం పెట్టినారనేది మంచి విషయం చెప్తున్నారు. చూడండి.